అందరికీ నమస్కారం అండి. రణబేరి అధ్యక్షులు బుల్లా సుధాకర్. డ్రైవర్ మిత్రులారా, మరి ఉప్పలపాటి దుర్గా ప్రసాద్ గారికి ఆర్థిక సహాయం నిమిత్తం ముందుకొచ్చిన ప్రతి ఒక్క డ్రైవర్ సహోదరుడికి పేరు పేరున నమస్కారం. మిత్రులారా, 29 మంది ముందుకు రావడం జరిగింది. మిత్రులారా, అమౌంట్ ఎంత వచ్చింది ఏంటి అన్నది ఖచ్చితంగా మీకు ఆ లిస్టు, అలాగే ఎవరెవరు వేశారు, ఎంత వచ్చినాయి అన్నది మీకు పూర్తిగా తెలియజేయడం జరుగుద్ది. అయితే ఆ కుటుంబానికి ఇచ్చిన అనంతరం మళ్ళీ మనం గ్రూప్లో ఈ విషయం మీద మాట్లాడటం జరుగుద్ది. అయితే మిత్రులారా, ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా రెస్పాండ్ అవ్వండి. అలాగే డ్రైవర్కి ఏదన్నా సమస్య జరిగి ఆ సమస్య మీద మాట్లాడేటప్పుడు మేము సైతం ఉన్నాము అని చెప్పి కూడా మీరందరూ రండి మిత్రులారా. వెల్ఫేర్ అసోసియేషన్ అంటే మిత్రులారా, మనం బళ్ళాగిపోతే సహాయాలు చేయటమో, లేకపోతే ఎక్కడ ఏదన్నా ఇబ్బందులు ఉంటే వెళ్ళి సహాయాలు చేయటమో మెయిన్ ప్రధానమైంది అది కాదు మిత్రులారా. బండికి దాని రెస్పాన్సిబిలిటీ ఉన్న ఒక డ్రైవర్ ఉంటారు. ఆ బండికి సంబంధించిన వెహికల్కి సంబంధించిన ఓనర్ ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళ పరిధిలో ఆ పని అన్నది ఆగదు, ఖచ్చితంగా అది జరుగుద్ది. కానీ ప్రధానంగా మనం చేయాల్సిన అంశం ఏమంటే, మనం ఆలోచించాల్సిన విషయం ఏమంటే, డ్రైవర్ గారికి అనుకోని కారణాల వల్ల ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య మీద మనం అందరం పోరాడాలా. అదేవిధంగా డ్రైవర్ గారికి ఆర్థికంగా ఏదన్నా సమస్య కలిగినప్పుడు ఆ సమస్యకి మేము సైతం ఉన్నామని మనందరం కూడా ముందుకు రావాలా. ఈ రెండు మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా చాలు. మిత్రులారా, మీరు ఒకవేళ అసోసియేషన్లో మీరు కొనసాగే క్రమంలో మీరు అసోసియేషన్కి సభ్యత్వం చెల్లించేది 100 రూపాయలు. అది కూడా మీరు పర్ఫెక్ట్గా కొనసాగితే అసోసియేషన్కి చెల్లించేది 100 రూపాయలు. మిత్రులారా, ఆ 100 రూపాయలకి నీకేదన్నా సమస్య వచ్చినప్పుడు ఒక అసోసియేషన్ నీకు అండగా నిలబడి నీ సమస్య అసోసియేషన్ తీరిస్తే చాలు. అదేవిధంగా ఒక డ్రైవర్ గారికి అనుకోని కారణాల వల్ల ఏదన్నా ఇబ్బంది కలిగినప్పుడు ఆ ఇబ్బందిలో మనందరం కూడా భాగస్థులమయ్యి ఆ కుటుంబానికి మేము సైతం ఉన్నామని ఒక ఆదరణ ఇస్తే చాలు. అంతకన్నా వేరేదేం కోరిక అవసరం లేదు. అలాగే ప్రతి ఒక్క డ్రైవర్ కూడా మన ప్రయాణం ప్రమాదకరమైనది కాబట్టి, మనం రోడ్ల మీద తిరిగేటోళ్ళం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ప్రమాద బీమా కలిగి ఉండాలి. ఖచ్చితంగా మన కుటుంబాలకు ఒక భరోసా మనం కల్పించాలి. ప్రమాదం జరుగుద్దా అనే విషయం పక్కన పెడితే అది మనకి ఒక సెక్యూరిటీగా మనకు ఉంటుంది. అది మీరందరూ ఆలోచన చేసుకోండి. అయితే మిత్రులారా, ముఖ్యమైన విషయం ఏమంటే, ఈ రోజుకి మీ ముందుకి ఒక విషయాన్ని తీసుకురావడం జరిగింది. ఇది మీరు పూర్తిగా లాస్ట్ వరకు జాగ్రత్తగా దీన్ని గమనించండి. ఒక ఓనర్ గారికి ఒక డ్రైవర్ గారికి విభేదం రావడం జరిగింది. డ్రైవర్ గారిని డ్యూటీకి పంపించిన క్రమంలో కొంత ఇబ్బంది చోటు చేసుకుంది. ఆ ఇబ్బంది ఏమన్నది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా లాస్ట్ వరకేనండి. లాస్ట్ వరకుని అసలు ఈ సమస్యని ఎలా తీసుకోవాలి అనే దాని మీద కూడా మీరు ఖచ్చితంగా చెప్పండి. అయితే మిత్రులారా, మరి లారీ ఓనర్ గారు మిత్రులారా తమిర్సి అంకన్నగూడెం, లారీ ఓనర్ గారిది తమిర్సి అంకన్నగూడెం మిత్రులారా. అయితే డ్రైవర్ది వచ్చేసి అదే తమిర్సి, డ్రైవరు కాటూరి విజయ్ కుమార్. నేను ఆల్రెడీ వీడియోలో స్క్రోలింగ్ పెడతాను, ఆ పేర్లు మొత్తం చూసుకోండి. అయితే విషయం ఏమంటే, ఓనర్ గారు ఒకే ఊరైనప్పుడు ఖచ్చితంగా అతని పరిస్థితి ఏంటి, మన బండికి మనం పంపిస్తున్నామంటే అతని పరిస్థితి ఏంటి అని 10 మందిని కనుక్కొని ఓనర్ గారు ఖచ్చితంగా డ్యూటీకి పంపిస్తారు. ఒకే ఊరు, ఎంత తెలియని వ్యక్తి అయినా డ్రైవర్ అవసరం వచ్చినప్పుడు పలానా చోట డ్రైవర్ ఉన్నాడు అన్నప్పుడు ఆ డ్రైవరు ప్రక్రియ ఎలా ఉంది, అతను కరెక్టా కాదా అన్నది దిశానిర్దేశం చేసుకుని ఓనర్ గారు పంపించాల్సిన అవసరం ఉంది. ఓకే, రైట్. ఈ విషయాన్ని పక్కన పెడితే అయితే ఇతన్ని డ్యూటీకి పంపించారు. డ్యూటీకి పంపించిన క్రమంలో డ్రైవర్ గారు డ్యూటీకి పంపించి 4000 అడ్వాన్స్ ఇస్తే ఆ స్టార్టింగ్ నుంచే తాగి డబ్బులు అవజేశారు అని ఓనర్ గారు చెప్పారు.
అయితే నేను మీకు మొత్తం పూర్తిగా ఏనండి మీకు అర్థమవుద్ది. అయితే చెప్పారు. తర్వాత దారి మొత్తం తాక్కుంటా వెళ్తున్నాడు, దారి మొత్తం నేను డబ్బులు వేశాను, మొత్తం ఏదన్నా కానీ బండికి కానీ అతను కానీ మొత్తం 30,000 రూపాయలు అమౌంట్ వాడినారు అని ఓనర్ గారు చెప్పారు. నేను ఒకటే అడుగుతున్నా ఓనర్ గారిని సూటుగా, ఏమండి ఇది కంప్యూటర్ కాలం, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీరు కూడా చూస్తారని నాకు తెలుసు, గ్రూపులో నుంచి మీకు ఫార్వర్డ్ చేస్తారని నాకు తెలుసు. ఇటువరకు రోజుల్లో ఫోన్ సౌకర్యం లేదు, ఏమీ లేదు. బండి వచ్చినప్పుడే మన బండి, డ్రైవర్ డబ్బులు తెచ్చినప్పుడే మన డబ్బులు. కానీ ఈ రోజున అలా లేదు. మీరు బండి ఏ స్టేట్లో నుంచి ఏ స్టేట్లోకి వెళ్ళినా సరే డ్రైవర్ దగ్గర ఓన్లీ వాళ్ళు వాడుకుంటాక మాత్రమే డబ్బులండి. మీరు ఆల్ ఓవర్ ఇండియాలో లారీ ఏ పక్కకు తిప్పినా సరే డ్రైవరు క్లీనరు వాళ్ళ నిమిత్త మాత్రానికి వాడుకోవడానికి, దారిలో భోజనాల ఖర్చులకి వాటికే డబ్బులే తప్ప వేరే డబ్బులు ఏ ఓనరు కూడా ఇవ్వటం లేదండి. ఇక్కడ ప్రధానంగా డ్రైవర్ తప్పే చేసి ఉండొచ్చు, డ్రైవర్ తాగే ఉండొచ్చు, డ్రైవర్ పేకాడే ఉండొచ్చు. ఆల్రెడీ ఆ డ్రైవర్ తాగినాడు, ఆ విషయం నాకు తెలుసు. అస్సాంలో పార్కింగ్ లో ఉన్నప్పుడు అతని ప్రక్రియ నేను చూశాను, అతనితో నేను మాట్లాడాను. గ్రూపులో కూడా వేరే వేరే రకాలుగా అతను మాట్లాడాడు డ్రైవర్ గారు. ఓకే, డ్రైవర్ది ఖచ్చితంగా 50% డ్రైవర్ది తప్పు ఉంది. కానీ డ్రైవర్ నీ ఊరు వ్యక్తి, డ్రైవరు పూర్తిగా డ్రైవర్ని దిశానిర్దేశం చేసి మీరు డ్యూటీకి పంపించాలి. మరి అంత నిర్లక్ష్యంగా మీరు డ్రైవర్ని డ్యూటీకి ఎలా పంపించారు? ఓకే, పంపించారు, రైట్, బాగానే ఉంది. మరి అతను సన్నాసని మీరే చెబుతున్నారు, ఫస్ట్ దగ్గర నుంచి ఇలా చేసుకుంటా వెళ్ళాడని మీరే చెబుతున్నారు. మరి అలాంటి వ్యక్తికి 30,000 రూపాయలు మీరు అడిగినప్పుడల్లా అతనికి డబ్బులు ఎలా వేశారు? ఇప్పుడు బండి కనీసం అగర్తలా వెళ్తుంటేనే 7,000 8,000తో బండి వెళ్ళిపోతుంది డ్రైవర్ ఖర్చులతో. ఆర్టీఓలు లేవు, టోల్ గేట్లు లేవు, దారిలో పీసీలు లేవు, డ్రైవర్కి ఖర్చు ఏముంది? అది ప్రధానంగా మీరు ఒక ఓనర్ అయి ఉండి డ్రైవర్కి అంత అమౌంట్ ఇచ్చారంటే మీ దగ్గర ఖచ్చితంగా ఇక్కడ నిర్లక్ష్యం ఉంది. అయితే ఈ బండి ఓనరు, ఆ బండి వెనకాల వెళ్ళిన క్లీనరు, వీళ్ళిద్దరూ కూడా ఒకటే. వీళ్ళిద్దరు ఒకటే అయినప్పుడు ఈ క్లీనర్ అన్నవాడు ఏం చేస్తున్నాడంటే వీడికి మంచి చెడ్డలు చూడనప్పుడు, తాగబోతున్నప్పుడు, వీడికి మంచి చెడ్డ కార్యక్రమాలు చూడనప్పుడు ఓనర్కి ఫోన్ చేసి డ్రైవర్ మీద ఎలిగేషన్ చెప్తా ఉన్నాడు. బాబాయ్ ఇటు చేస్తున్నాడు, బాబాయ్ ఇటు చేస్తున్నాడు, స్పీడ్ బ్రేకర్లు దూకిస్తున్నాడు, మందు తాగుతున్నాడు, రకరకాల పనులు చేస్తున్నాడు, దారిలో పేకాడుతున్నాడు అని చెప్పి ఎక్కువ శాతం ఇక్కడ క్లీనర్ పాత్ర ఎక్కువ ఉంది. ప్రతిసారి కూడా ఓనర్కు ఫోన్ చేసి ఇలా చెప్పడం వల్ల ఓనర్ మనస్తాపానికి గురయ్యి, సరే ఏంటి ఇలా పరిస్థితి అని చెప్పి ఓనర్ గారు అస్సాం వెళ్ళారు. అతను ఓనర్ కమ్ డ్రైవర్, అతను అస్సాం వెళ్ళారు. అస్సాం వెళ్ళిన క్రమంలో నువ్వు ఒక బాధ్యత గల ఓనర్ గారు అయి ఉండి మరి వెళ్ళిన వాడు మరి ఆ డ్రైవర్ గారిని మరి 4 తిట్లు తిట్టడమా లేకపోతే ఏంటి నీ పరిస్థితి అని మీరేం చేయాలి? అక్కడ అతను మీకు నచ్చకపోతే, అరే బాబు నువ్వు నా బండిలో వద్దు, ఇదిగో నువ్వు ఇప్పుడు దాకా డ్యూటీ చేసావు, ఇదిగో నీ లెక్క, ఇదిగో నీ డబ్బులు, ఇవి నువ్వు తీసుకుని వెళ్ళిపో, లేదు నాకు 10,000 బాకీ పడ్డావు, 15,000 బాకీ పడ్డావు, ఈ డబ్బులు నాకు ఇంటికి వెళ్ళంగానే నువ్వు కట్టు, నువ్వు వెళ్ళిపో అని గౌరవ మర్యాదలతో నువ్వు డ్రైవర్ని పంపించాలి. నువ్వు ఆల్రెడీ వెళ్ళి బండి నువ్వు హ్యాండ్ ఓవర్ చేసుకున్నావు, మంచిదే. నువ్వు అస్సాం వెళ్ళిన వ్యక్తివి నువ్వు ఏం చేయాలి? మళ్ళీ అదే డ్రైవర్ని దగ్గర పెట్టుకుని, అదే క్లీనర్ దగ్గర పెట్టుకుని ఫుల్ బాటిల్ తెప్పించి నువ్వు తాగావు. తాగి ఆ బొంకు అక్కడ మన హోటల్ ఏదైతే ఉందో ఆ హోటల్లో క్లీనరు మీరు తాగి అక్కడ పడిపోయారు. అయితే వాస్తవంగా ఈ డ్రైవర్ కూడా మందు తాగాడు అక్కడే. నేను నా సొంతంగా చెప్పట్లేదండి, ఆ పార్కింగ్ లో మీతో పాటు 4 బండ్లు ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా ఇన్ఫర్మేషన్ తీయడం జరిగింది. తాగి మీరు పడిపోయి, మీరు ఒక ఓనర్ అయి ఉండి తాగి మీరు అక్కడ పడిపోయి అక్కడ ఉచ్చపోసి ఆ వాటర్ వాళ్ళు మిమ్మల్ని కొడతాకి వస్తే కనీసం మీరు బండి పార్కింగ్ కట్టుకోకుండా అక్కడ పేకాట ఆడి ఆ పేకాట వాళ్ళకి అదేదో సెటిల్ ఆడారంట, డ్రాప్స్ ఇవ్వాలంట, అవి కూడా మీరు ఇవ్వకుండా బండి డ్రైవర్ని వదిలిపెట్టేసి డ్రైవరు స్నానానికి వెళ్ళాడంటండి. స్నానానికి వెళ్ళినాడు, బట్టలన్నీ వేసుకుని వెళ్ళాడగా కడ్రాయరు టవల్తో వెళ్తాడు. కడ్రాయరు టవల్తో వెళ్ళిన డ్రైవర్ని ఎలా లంజా కొడకాళ్ళు మమ్మల్ని కొడతాకు వస్తుంటే
మాకు అడ్డం రావా అని చెప్పి అసభ్యకరమైన బూతులు ఆ డ్రైవర్ని తిట్టి అతన్ని స్నానానికి వెళ్ళించి నైట్ బండి అవనీలోనండి జరిగింది. అవనీ వాటల దగ్గర బండి వేసుకెళ్ళిపోయి ఆ నైటు బొంకులో పెట్టుకుని నాకు ఫోన్ చేయడం జరిగింది. వీళ్ళు నాకు ఫోన్ చేసినప్పుడు, ఏమండి మీరు డ్రైవర్ని చక్కగా మీకు ఏమైనా ఉంటే మీరు ఇక్కడ చూసుకోండి, డ్రైవర్ని తీసుకురండి అని చెప్పాను. ఆయన ఫుల్గా ఓనర్ గారు కుర్రోడు డ్రింక్ తాగున్నారు. ఆ క్లీనరు నన్ను కూడా ఎవడరాను అని అసభ్యకరంగా నన్ను మాట్లాడాడు. ఓకే, మంచిదే, సరే బండి లోడ్ అయింది. కానీ వాళ్ళ భార్య ఏమంటుంది, ఏమండి 10 ఏళ్ళ పుండా 20 ఏళ్ళ పుండా మేము కడతామండి, మా భర్తని ఇంటికి తీసుకురండి, మీకు రూపాయితో సహా మేము కడతామని ఆ ఇంటికాడ భార్య చెబుతా ఉంది. ఇతను బండి వేసుకెళ్ళిపోయి బండి లోడ్ అయినాక, ఏమండి మరి మీరు ఒక అసోసియేషన్ లీడర్ గారు, మరి మీకు ఇది కంపల్సరీగా తెలియపరచాలి, డ్రైవర్ ఎలా చేశాడు, ఏంటి పరిస్థితి, రమ్మంటే రావట్లేదు, అప్పటికి నువ్వు వదిలిపెట్టి కడ్రాయర్ బండి మీద వదిలిపెట్టి నువ్వు నైట్ వదిలిపెడితే మళ్ళీ 24 గంటల తర్వాత మళ్ళీ నాకు ఫోన్ చేసినారు మీరు. అతను ఏమన్నాడంటే, నేను సన్నాసిన ఎదవన, బండి ఇక్కడి నుంచి చేసుకెళ్ళిపోతే మళ్ళీ ఆడు చెప్తే ఎలా రాను, వాళ్ళిద్దరు ఒకటి దారిలో నన్ను ఏమన్నా చేస్తే నా పరిస్థితి ఏంటి, నేను రాను, ట్రైన్కి వస్తానన్నారు. ఓకే బాబు నువ్వు ఎలాగోలారా అని చెప్పాం. అయితే వీళ్ళు ఫోన్లు చేసి ఇప్పుడు డ్రైవర్కి మీకు సంభాషణ జరిగింది, మీరిద్దరు మాట్లాడుకున్నారు, డ్రైవర్ గారి ఇంటితో మీకేం పనండి, డ్రైవర్ గారు ఆవిడికి మీరు అర్ధరాత్రి కూడా ఫోన్ చేసి ఆడ ఎదవలంజడుకు గాలిలంజడుకు అని మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది, మొగుడు ఎలాంటోడో పెళ్ళానికి తెలియదా? సరే ఓకే, మీరు ఇంట్లో వయసు వచ్చిన పిల్ల ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల నెంబర్ కూడా తీసుకుని మీరు అర్ధరాత్రి కూడా పిల్లకి ఫోన్ చేసి మాట్లాడటం ఏంటి? అసలు వెళ్ళిన డ్రైవర్కి భార్యకి పిల్లకి సంబంధం ఉందా? ఇక్కడ మీరు, నేను సూటిగా ఇదే అడుగుతున్నాను, ఈ రోజు నేను గ్రూపుల్లో ఇది మాట్లాడుతున్నాను, రేపు పొద్దున సోషల్ మీడియాలో కూడా ఇదే జరుగుద్ది, మీరు గమనించండి. మీ పనేంటి, మీరు చేయాల్సిన పనేంటి, మీకు ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల ఫోన్ నెంబర్తో మీకు పనేంటి, ఆ పిల్లను మాట్లాడటం ఏంటి? ఆ క్లీనర్ అన్నవాడితో దగ్గరుండి ఆడొక వేస్ట్ లంజడుకు ఇదొక వేస్ట్ లంజది అని మీరు తిట్టించారు. నాకు స్వయంగా నేను చెప్పిన మాటలు కాదు, ఆ డ్రైవర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భార్య చెప్పిన మాటలు, నాకు మీరు చెప్పిన మాటలు కాదు. మరి ఒక డ్రైవరు మీరు ఏమన్నారు, నాకు ఫోన్ చేసి, ఏమండి మరి మీరు ఒక అసోసియేషన్ నుంచి నాకు ఫోన్ చేశారు, నేను మిమ్మల్ని గౌరవిస్తున్నాను, అతను ఎంత వాడాడో అంత లెక్క నాకు మీరు అప్పచెప్పండి అన్నారు. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నానండి మిమ్మల్ని, మరి మా అసోసియేషన్కి తెలియపరిచి మీరు ఆ డ్రైవర్ గారిని తీసుకెళ్లారా? లేదు, ఆ డ్రైవర్ గారు మా అసోసియేషన్ సంప్రదించి ఆయన డ్యూటీకి వెళ్ళారా? అతని భార్య మా ఆయన్ని ఓనర్ గారు వదిలిపెట్టేసాడంటండి, ఆయన బట్టలు లేకుండా ఇంటి దగ్గర ఉన్నాడు, అక్కడ ఉన్నాడండి అని చెబితే మానవత్వంగా అసోసియేషన్ నుంచి ఫోన్ చేసినాం. అంటే మీరు తాగుండప్పుడల్లా 12ంటికి వాయిస్ మెసేజ్లు, 1 గంటకి వాయిస్ మెసేజ్లు, మీరు అసోసియేషన్ అన్నారుగా, మీరు పెద్ద లీడర్లు, మీరు డ్రైవర్ సమాజానికి మీరు లీడర్లు, మాకు కూడా ఓనర్ అసోసియేషన్ ఉంది అని మీరు ఆ పదజాలాన్ని వాడారు. మీ ఓనర్ అసోసియేషన్ లో మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పుకోవచ్చు, లేదా ఈ వీడియో వాళ్ళకి పంపించవచ్చు. అంటే మీ ఓనర్ అసోసియేషన్ మీకేం చెబుతుంది, అదే చెబుతుందా? డ్రైవర్ పిల్లలతో అసభ్యకరంగా మాట్లాడమని చెప్తుందా? డ్రైవర్ పిల్లలతో మీరు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడమని చెప్తుందా ఓనర్ అసోసియేషన్? మిమ్మల్ని తాగి అక్కడ బట్టలు లేకుండా ఉచ్చలపోసి హోటల్లో తాగి అక్కడ కట్టాల్సిన పార్కింగ్ కట్టకుండా హోటల్లో ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా కనీసం ఒక డ్రైవర్ని నెట్టలేని కూడా కడ్రాయర్ మీద వదిలిపెట్టి రమ్మని చెప్తుందా మీ ఓనర్ అసోసియేషన్? అది డ్రైవర్ మిత్రులారా, మీరందరూ కూడా దీన్ని గమనించండి. ఇక్కడ డ్రైవర్ది కూడా మనం వెనకేసుకొచ్చే పరిస్థితి లేదు. డ్రైవర్ది 50% ఖచ్చితంగా తప్పు ఉంది. ఇతను డ్యూటీకి వెళ్ళిన క్రమంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇతని దగ్గర ఉంది. కానీ ఇతను నిర్లక్ష్యం వహించాడు. డ్యూటీలో తాగాడు, అక్కడ తాగాడు, ఓకే, బండి రన్నింగ్ లో తాగాడు, పార్కింగ్ లో తాగాడు. ఓనరు ఇతను కూడా అసభ్యకరమైన బూతులు ఎదురు బదులు తిట్టుకున్నారు. ఒకరికి తగ్గ వాళ్ళకులు. మీ ఓనర్ అసోసియేషన్ ఏం చెప్తుందో నేను కూడా ఖచ్చితంగా ఈ రణబేరి అసోసియేషన్ ఓనర్ అసోసియేషన్ దగ్గరికి వస్తుంది. ఇలాంటి సమస్యలు మాకు కొత్త కాదు, ఇలాంటి చాలా చూసినాం. అంటే మీ ఓనర్ అసోసియేషన్ ఏం చెబుతుందో నేను ఖచ్చితంగా ఓనర్ అసోసియేషన్ ని అక్కడ నిలదీసే పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా. ఏంటి మీకు వాళ్ళకి సంబంధం ఏంటి? ఇంటికాడ ఉన్న వాళ్ళు మీరు లంజీ లమ్మడి అని బూతులు తిట్టాల్సిన అవసరం మీకు ఏమొచ్చింది? ఖచ్చితంగా
ఇది డ్రైవర్ మిత్రులారా, దీనిని ఎలా అతను, నేను ఏమనుకున్నానంటే సర్లే వీళ్ళు ఏదో కింద మీద పడ్డారు, ఏదో సరి చేసుకుంటారు అనుకుంటే, ఆయన 10 సార్లు మీ అసోసియేషన్ ఉంది కదా, మీరు వచ్చినాక న్యాయం తీర్చండి, అసలు ఇది ఎలాంటిది? ముందు నువ్వు అక్కడ డబ్బులు ఎంతైనా కడతానన్నారు వాళ్ళు. ఒక డ్రైవర్ని నువ్వు వదిలిపెట్టి ఎందుకు వచ్చావు? అతను ట్రైన్కి రావాల్సిన అవసరం ఏముంది? అతను బట్టల బ్యాగ్ లాక్కుని, అతను ఫోన్ లాక్కుని, అతని మనోభావం దెబ్బతిందా? అతనికి మానవత్వం లేదా? సమాజంలో అతనికి విలువ లేదా? నువ్వు నిట్ట కడ్డాయిల మీద వదిలిపెట్టింది కాకుండా నువ్వు అతను బట్టల బ్యాగ్ తీసుకురావాల్సిన అవసరం ఏంటి? నీకు డబ్బులు కట్టించుకోకుండా అంటారా? అతను ఫోన్ మీరు లాక్కోవాల్సిన అవసరం ఏముంది? మీ ఊరే కదా. మరి అది మిత్రులారా, ఈ సబ్జెక్ట్ మీద ఏంటన్నది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాల్సిన విషయం ఇది. మీరు వాయిస్ రూపంలో దీన్ని ఖచ్చితంగా తెలియపరచండి. అందరికీ నమస్కారం. డిబేట్ ఎక్కువ అవుతుంది మిత్రులారా. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుస్తా. అందరికీ నమస్తే.